ఇప్పుడు మనం ప్రభువుని ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా పాలు పొందనంటున్నాం. దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని మనము ప్రభు బలలో పాలు పొందుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ 12వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. హెబ్రీ 12వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. పేజ్ నెంబర్ 208. హెబ్రీ 12వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూసుసు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూసు ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. విశ్వాసమునకు కర్తయు అనే దగ్గర 1 అనే సంఖ్య వేసి ఉంది కదా, కింద పుట్ లెటర్ చూడండి ఏముంది, సేనాధిపతియు, సేనాధిపతి. కనుక ఇప్పుడు మన యేసు ప్రభు వారు సేనాధిపతి. దేనికి సేనాధిపతి? దేనికి సేనాధిపతి చెప్పండి? ఆయన దేనికి సేనాధిపతి? విశ్వాసమునకు, విశ్వాసులందరికీ పైన ఉన్నది కదా, ఏమంది, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి. అంటే ఇప్పుడు ఈ సాక్షి సమూహం విశ్వాస సంబంధమైన సాక్ష్యములో పాలు పొందిన వారందరికీ ఈయన సేనాధిపతి. కాబట్టి ఈ సేనాధిపతి అయిన యేసు ప్రభు వైపు మనం ఏం చేయాలా? మన యొక్క యేసు వైపు చూస్తూ మనం ఏం చేయాలా? పరిగెత్తాలా. నడవటం కాదు, పరిగెత్తాలా. యేసు వైపు చూస్తూ మనము ఓపిక తెచ్చుకొని పరిగెత్తాలి. సరే, ఓపిక తెచ్చుకొని పరిగెత్తామంటే ఇప్పుడు ఆల్రెడీ ఓపిక లేని వాళ్ళంగా కనపడుతున్నట్టుంది. కనుక దేవుడు మనకు కలుగు చేసిన విశ్వాసము ఎంతో గొప్పదండి. ఆ విశ్వాసము మనకు అధిక బలమును ఇచ్చే విశ్వాసం. అది ఎలాంటి విశ్వాసం అంట? అధిక బలమును కలుగు చేసే విశ్వాసం. అంటే విశ్వాసము వలన ఎంతోమంది బలపరచబడుతూ వచ్చారు. హెబ్రీ 11వ అధ్యాయంలో కూడా చాలామంది విశ్వాసులు వాళ్ళు ఏం చేశారు? బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు అని వ్రాయబడింది. వాళ్ళు ఏం చేశారు? సింహముల నోళ్ళు మూయించారని వ్రాయబడింది. వాళ్ళు ఏం చేశారు? రాజ్యములను జయించారని వ్రాయబడింది. వాళ్ళు ఏం చేశారు? అగ్ని బాణములను సల్లార్చారని వ్రాయబడింది. వారు ఏం చేశారు? ఖడ్గ జ్వాలను ఆర్పివేశారని. వాళ్ళు ఏం చేశారు? పునరుద్ధానం వలన తమ వారిని తిరిగి పొందిన వారుగా ఉన్నారు. వీరందరూ కూడా విశ్వాసమును సంబంధించిన బలవంతులు. కాబట్టి విశ్వాసములో ఉన్నవారు బలవంతులు, విశ్వాసములో ఉన్న వారందరూ కూడా బలవంతులు. కాబట్టి ఇప్పుడు మన సేనాధిపతి అంటే యేసు ప్రభువును ఏం చేయాలా? వెంబడించాలి. ఆయన వైపు చూస్తూ ఆయనను వెంబడించాలి, పరిగెత్తాలంట. ఆయన చాలా ఫాస్ట్, అదే మనం కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి, చాలా ఓపికగా పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు? నీరసం వచ్చేస్తుంది. కొంతమంది బలహీనమైపోతారు. కొంతమంది ఈరోజు మందిరంలో చాలామంది అవుట్ ఆఫ్ సర్వీస్ కదా, చాలామంది ఈరోజు అవుట్ ఆఫ్ సర్వీస్. వాళ్ళ ఫోన్ కలవదు. ఏంటంటే అవుట్ ఆఫ్ సర్వీస్, ఎక్కడో ఉన్నారు. కాబట్టి మనం మాత్రం ఇక్కడ ఉన్నాం, చాలా సంతోషం. ఇట్లా ఉండబాకండి. ఎట్లా అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉండబాకండి. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉండొద్దు. వాక్యం విందాం. వాళ్ళెవరి సంగతి మనకు అనవసరం. మనమైన దేవుని ఏర్పాట్లో ఈరోజు గడపవలసిన వారంగా మనం ఉన్నాం. సరే, ఇప్పుడు మనం చూసిన ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. మనము కూడా ఏం చేస్తామంట? మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ పరిగెత్తుదుము. కనుక మనము లక్ష్యము, గురి కలిగి పరిగెత్తవలసిన వారంగా ఉన్నాం. గురి కలిగి పరిగెత్తవలసిన వారంటే ఒక లక్ష్యం ఉంది, ఒక గోల్ ఉంది మనకు. ఆ గోల్ చేరుకోవాలంటే ఏం చేయాలా? ఆ గోల్ చేరుకునే వరకు గురిని కలిగి ఉండాలి. లేకపోతే దేని మీద దృష్టి పెట్టామో దాని వైపే చూస్తూ కొనసాగే వారంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలామంది జీవితాల్లో వాళ్ళు దేవుని ఏర్పాటులోకి రాకముందు వాళ్ళ జీవితాలు వేరే ప్రాంతం, వేరే జీవితాలు, వేరే విధానంలో వాళ్ళు జీవించిన వాళ్ళు. దేవుని ఏర్పాటులోకి రాకముందు వాళ్ళ జీవితంలో వేరే పరిస్థితులు ఉన్నాయి. అంటే దేవుని యొక్క ఏర్పాటులోకి రాకముందు వాళ్ళు జీవించిన జీవితం ఇంకొక విధానంలో జీవించిన వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేసినారు? అది వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించడానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చారు. అదే యేసు వైపు చూస్తూ కొనసాగే వాళ్ళుగా వాళ్ళు చేయబడడానికి ఇష్టపడుతూ వచ్చారు. కాబట్టి మనం కూడా అంతే, మనం కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే వెనకున్న వాటిని మర్చిపోరు, వెనకున్న వాటిని విడిచిపెట్టారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలంట. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం అనే కర్త అయిన యేసు వైపు కొనసాగాలి, ఆగిపోకూడదు. కాబట్టి ఈ అనుభవంలో కొందరు భక్తులు మనం చూస్తాం ఈరోజు. దయచేసి చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. రూతు 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యనుగాక అని ఆమె. ఇక్కడ మనం చూస్తున్నాం, మొట్టమొదటిగా రూతు జీవితాన్ని చూస్తున్నాం. రూతు జీవితంలో ఏం కలిగి ఉంది? అసలు రూతు ఎవరు? మోయాబీయురాలు. రూతు ఎవరంట? మోయాబీయురైన రూతు నయోమి అత్తైన తన నయోమితో అంటుంది, ఆ అత్తతో ఏమంటుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. కనుక ఏమంటుందంట? నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. కనుక రూతు ఒక గొప్ప తీర్మానానికి వచ్చింది. ఏంటంట? మోయాబును విడిచిపెట్టాలని. ఏం విడిచిపెట్టాలని? మోయాబును విడిచిపెట్టాలని. మోయాబులు ఏముంటుంది చెప్పండి? అసలు మోయాబు అంటే ఏంటి? మోయాబులు ఏముంటుంది? చూడండి దేవుని వాక్యంలో మోయాబులో ఏముంటుందో మనం చూద్దాం, కొన్ని సంగతులు చూద్దాం. సంఖ్యాకాండం, మోయాబులు ఏముంటుందో అక్కడ చూద్దాం. సంఖ్యాకాండం దయచేసి చూడండి. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది, ఆ మాట చూద్దాం. 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనం చూడండి. అక్కడే మోయాబులు ఏముంటుంది ఇక్కడ చూస్తాం మనం. మోయాబులు ఏముంటుంది? ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. మోయాబులు ఏముంది చెప్పండి? పాపం ఉంది. మోయాబులు ఏముంది? విగ్రహారాధన ఉంది. మోయాబులు ఏముంది? వ్యభిచారం ఉంది. మోయాబులు ఏముంది? మోసగించే వాళ్ళు ఉన్నారు. మోయాబులు ఏముంది? అబద్ధికులు ఉన్నారు. మోయాబులో దేవునికి విరోధంగా జీవించే వాళ్ళు ఉన్నారు. మోయాబు అంటేనే పాపం. కనుక ఈ మోయాబీలు ఇశ్రాయేలీలకు
అంత అనుకూలమైన వాళ్ళు కూడా కాదు. అందుకే చూడండి, మోయాబీలు ఇశ్రాయేలీయులకు అంత అనుకూలమైన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది కలిగించిన వాళ్ళు కూడా, మోయాబీలు ఇశ్రాయేలీయులకు ఇబ్బంది కలిగించిన వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ మోయాబీలో ఉన్నటువంటి రూతు ఏం చేస్తుంది? మోయాబును విడిచిపెట్టాలని ఏం చేస్తుంది? నిర్ణయించింది. మోయాబును విడిచిపెట్టేయాలని నిర్ణయించింది. మోయాబును విడిచిపెట్టి ఎక్కడికి వస్తుంది? బెత్లెహేముకి వస్తుంది. నయోమి, తన అత్త అయిన నయోమి ఊరే ఊరంటే బెత్లెహేము. కనుక మోయాబు అంటేనేమో విగ్రహారాధన జరిగే చోటు, బెత్లెహేము అంటేనేమో రొట్టెల ఇల్లు, సమృద్ధి గల ఇల్లు, దేవుని ఏర్పాట్లో ఉన్న గ్రామం. బెత్లెహేము ఎఫ్రత, నీవు యోధా ప్రధానులలో అల్పమైన దానివైనను ఇశ్రాయేలును ఏలబోడు నీలో నుండే వస్తాడని చెప్పబడిన ఆ బెత్లెహేములోనే యేసుప్రభు పుట్టాడు. కానీ యేసుప్రభు పుట్టిన బెత్లెహేముకు ఆమె రావాలని నిర్ణయించుకుంది. కాబట్టి మోయాబును విడిచిపెట్టిన ఈ రూతు ఏం విడిచిపెట్టింది చెప్పండి? ఇప్పుడు అక్కడున్న పాపాన్ని విడిచిపెట్టింది, అక్కడున్న విగ్రహారాధన విడిచిపెట్టింది, అక్కడ ఉన్నటువంటి చెడు జీవితం విడిచిపెట్టింది. అలాంటి పరిస్థితిని విడిచిపెట్టి దేవుని ఏర్పాటులో ఉన్న బెత్లెహేముకు వెళ్ళాలని తీర్మానం చేసుకుంది. తన అత్తను అడుగుతుంది, అమ్మ అత్తగారు, ఈరోజు అత్త కోడలు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉండాలా? రూతు నయోమిలా ఉండాలా? అత్త కోడలు అంటే రూతు నయోమిలా ఉండాలా? రూతు నయోమిని ఎంత ప్రేమించిందో నయోమి కూడా రూతును అంతే ప్రేమించింది. చూడండి, ఒక బెత్లెహేమీయురాలు ఒక మోయాబీరాలు పట్ల ఇష్టాన్ని ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే, ఎంతటి పరిస్థితి ఉన్నా కూడా, ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళను ప్రేమించే స్వభావము బెత్లెహేములో ఉండే నయోమికి కలిగి ఉన్న స్వభావం. ఆమె కోడల్ని ప్రేమించింది. అమ్మ, మరి ఇక పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, దేవుడు మా పట్టణాన్ని, మా బెత్లెహేము దర్శిస్తున్నాడంట, నేను మళ్ళీ పోతాను, బెత్లెహేం పోతాను, నువ్వు ఇక్కడే ఉండు, మీ తల్లిదండ్రుల దగ్గర ఉండు. ఓర్పాతో పాటు వెళ్ళి ఆమె తన తల్లిదండ్రుల దగ్గర పోయింది, నువ్వు కూడా వెళ్ళి మళ్ళా పెళ్లి చేసుకో, లేదా నీ ఇష్టం వచ్చినట్టు జీవించు అంటే, తన పెనిమిళ్ళు ఇద్దరు చనిపోయినారు, అందువలన నేను పోతానని ఆమె చెప్తే ఈమెను ఇక్కడే ఉండమని కోరింది. నువ్వు ఇక్కడే ఉండు, నీ దేశము మోయాబు కనుక నువ్వు ఇక్కడే ఉండంటే ఏమంటుంది రూతు? నువ్వు నన్ను ఆ విధంగా బ్రతిమాలుకొనవద్దు. ఎందుకు? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా. నీ జనం ఏదైతే నా జనం కూడా అదే. నీ దేవుడు నీ దేవుడు అవుతాడో ఆయనే నాకు కూడా దేవుడు. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు, నేను ఎక్కడ చస్తా. ఇప్పుడు గొప్ప తీర్మానం వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమ, అత్త కోడళ్ళ మధ్యన ప్రేమ. ఈరోజు మన కుటుంబాల్లో ఈ ప్రేమ చూపించగలగాలి మనం కూడా. నయోమి రూతుకు మధ్యన ఉన్న ప్రేమ ఈ రోజున మన కుటుంబాల్లో కూడా కలిగిన వారు ఉండాలి. అత్తని వృద్ధాప్యంలో ఉందని రూతు జాలిపడి ఉండాలి కదా. వృద్ధాప్యంలో ఉన్న అత్త, అరే చాలా ఇబ్బంది పడుతుంది, పెనిమిటి కూడా లేడు, తన పెనిమిటి కూడా చనిపోయినాడు, ఒకవేళ ఇప్పుడు విడుదల పెట్టేస్తే ఒంటరి అయిపోద్దేమో, కనుక నేను కూడా పోవాలి, అత్తతో కూడా ఉండాలి, అత్తకి నేను హెల్ప్గా సహాయకారిగా ఉండాలని ఒక గొప్ప మరి చూపించినటువంటి ఆమె యొక్క ఆ ఉద్దేశము నయోమిపై రూతుకున్న ప్రేమను వెల్లడి చేస్తూ ఉంది. అత్త ఒంటరితనం అయిపోద్దేమో, అరే తనకు తోడుగా ఉండకపోతే తను ఇబ్బంది పడుతుందేమో, చాలా దిగులు పడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అత్తని హత్తుకొని ఉండడానికి రూత్ ఇష్టపడి మోయాబును విడిచిపెట్టింది. ఎక్కడికి వస్తుంది? బెత్లెహేముకి వస్తుంది. బెత్లెహేములో ఆమె నివసించడానికి తన గొప్ప తీర్మానం చేసింది. ఈరోజు ఈ రూతులు, ఈ నయోమీలు ఇంకా మోయాబులోనే నివసించడానికి ఇష్టపడుతుంటే మనం ఏం చేయాలి? అక్కడి నుంచి బెత్లెహేము యొక్క అనుభవంలోకి వచ్చేయాలి. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి బెత్లెహేముకి వచ్చేయాలి. దేవుడు దర్శిస్తున్న బెత్లెహేముకు రావాలి. దేవుడు సమృద్ధిగా పోషిస్తున్న బెత్లెహేముకు రావాలి. దేవుడు ఆనందించేటువంటి దేవుని యొక్క ఆనందం కలిగి ఉన్న బెత్లెహేముకు రావాలి. ఇంకా చాలామంది మోయాబు యొక్క అనుభవంలో ఉంటున్నారు. చాలామంది మోయాబు యొక్క విధానాలు కలిగి జీవిస్తున్నారు, మోయాబునే కోరుకుంటున్నారు. మోయాబులో అన్ని రకాలైన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయేమో, ఒకవేళ మనకు తెలియదు, ఇక్కడ అలా రాయబడలేదులే, కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కంటే మించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మోయాబును విడిచిపెట్టిన రూతు వల్లే మనం కూడా ఏం చేయాలా? లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని ఏర్పాట్లు జీవించే దాని కొరకు మనం తీర్మానము చేసుకోవాలి. నీ వెంట రావద్దని నన్ను ప్రతిమాలుకోవద్దు.
ఈమె చూడండి, ఆమె బతిమాలుతుందండి ఎవరిని? కోడల్ని. అమ్మ నీ తల్లిదండ్రులతో ఉండు, మీ ఊరిలో ఉండు, నేను మా ఊరు పోతా, మరి ఇక నీకు నిర్బంధం ఏమి లేదు, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని వదిలేస్తుంది. ఆమెకి ఫ్రీ ఇచ్చింది. అంటే నయోమి ఫ్రీగా నువ్వు ఎట్లా ఉండాలనుకున్నా అట్లా ఉండని వదిలేసింది. ఎవరిని? రూతుని. వదిలేస్తే ఆమె ఎట్లా పడితే అట్లా ఉంటానికి ఒప్పుకోలే, ఇష్టపడలా. నాకు ఈ మోయాబు కంటే కూడా నీతో ఉండటమే మంచిది అని తన అత్తను హత్తుకున్న రూతు వలె మనం కూడా ఏం చేయాలా? మోయాబును విడిచిపెట్టాలి. దేవుని యొక్క ఏర్పాటులో సమృద్ధి కలిగిన ఆ యొక్క దేవుని ఏర్పాటు కలిగిన స్థలం బెత్లెహేముకు మనము చేరిన వారంగా మనం ఉండాలి. కనుక చూడండి, ఈ చరిత్ర జరిగిన చరిత్ర, ఇది కథ కాదు, ఇది జరిగింది. ఇద్దరు అత్తాకోడళ్ళ మధ్యన జరిగిన సంభాషణ, ఇద్దరు అత్తాకోడళ్ళ మధ్యన చూపించబడిన ప్రేమ, మర్యాదలు, గౌరవాలు. ఈరోజు అత్తాకోడళ్ళు అంటే అలా ఉండాలి. మోయాబులో నుంచి బెత్లెహేముకు రావడానికి ఇష్టపడిన రూతు వలె కోడలు ఉండాలా. తన కోడలికి నిర్బంధం పెట్టకుండా మనమైతే చేస్తాం, భర్త పోతే అంతేనా, మళ్ళీ ఇంకేమైనా చేసుకుంటావా, ఇట్లా రకరకాలు మాట్లాడతాం. నువ్వేం కుదరదు, నాతోనే ఉండాలా, నువ్వు నాకు సేవలు చేస్తానే ఉండాలి, జీవితకాలం అంతా కూడా నా దగ్గరే ఉండాలా. ఏం చేపిస్తారు సేవలంటే? చాకరీ అంతా చేపిస్తారు. కానీ నయోమి అలా అనలా, నీకు అసలు ఏ నిర్బంధం లేదు, వెళ్ళు పో, నువ్వు ఎట్లా ఉండాలనుకున్నా అట్లా ఉండు అనంటే ఆమె లేదు నా అత్తతోనే ఉండాలని మోయాబును విడిచిపెట్టడానికి రూతు ఎలాగైతే నిర్ణయించిందో అలాగ మనం కూడా మన జీవితాల్లో ఈ యొక్క మోయాబుకు సూచనగా ఉన్న లోకాన్ని, లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఇప్పుడు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్త అయిన యేసు ప్రభువును అనుసరించే అనుభవంలోనికి ఎవరు వచ్చేసారు? రూతు వచ్చేసింది. ఇంకో మాట, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. ఇంకో మాట, అసలు యేసు ప్రభు పుట్టడానికి ఒక బీజం ఏర్పడిందే అక్కడ. యేసు ప్రభు పుట్టడానికి ఒక బీజం ఏర్పడిందే అక్కడ. ఎవరో కాదు రూతు ఎవరో కాదు, యేసు ప్రభువుకి మొత్తం అమ్మమ్మ, అంతేనా? లేకపోతే ఏమంటారు, అమ్మమ్మో నానమ్మో అయి ఉంటుంది బహుశా. అని నేను చూడలేదు, వివరంగా చూడలేదు. బహుశా వాళ్ళ ఆ రూతు బోయజుల ద్వారా పుట్టిన ఓబేద్ అనే వాళ్ళ పుట్టిన యెస్సయ్యే అనేటువంటి ఆయనకు పుట్టిన దావీదు కుమారుడు యేసుప్రభు. మళ్ళీ చెప్తున్నా చూడండి, రూతు బోయాజుకు పుట్టిన ఓబేదు అనేటువంటి వ్యక్తి ద్వారా పుట్టిన యెస్సయి కుమారుడైన దావీదు కుమారుడు యేసుప్రభు. ఇప్పుడు ఏమేమవుతుంది యేసుప్రభుకి? మా అమ్మమ్మ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువును వెంబడించేటువంటి అనుభవాన్ని కోరుకుంది, కానీ లోకపరమైన విషయాలను జరిగించేదానికి ఇష్టపడని రూతు వలె మన జీవితం కూడా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఇది మొదటిది. రెండోది చూడండి, రెండవ సంగతి మనం చూస్తే దేవుని వాక్యంలో మరి యెహోషువ 24వ అధ్యాయం, యెహోషువ 24వ అధ్యాయం దయచేసి చూడండి. యెహోషువ 24వ అధ్యాయం 1-2 వచనాలు, 1-2 వచనాలు, 1-2-3 వచనాలు. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో మనకేమవుతుందంటే, విగ్రహారాధికుడైన అబ్రహాము విగ్రహారాధన విడిచిపెట్టాడు. మనం మొదటిగా ఏం చూసాము? మోయాబీరాలైన రూతు మోయాబును విడిచిపెట్టింది, యేసు ప్రభువుని మరి వెంబడిస్తే అనుభవంలోనికి వచ్చేసింది. ఇక్కడ అబ్రహాము మనం చూస్తున్నాం. అబ్రహాము ఎవరి కుటుంబంలో నుంచి వచ్చాడు? విగ్రహారాధన చేసే వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చాడు. విగ్రహారాధికుడైన ఆ యొక్క ఎవరైనా వాళ్ళ నాన్న తెరహు అనేటువంటి ఆయన యొక్క
సంతానముగా అబ్రహాము విగ్రహారాధికుల కుటుంబంలో పుట్టి, దేవుడు అక్కడ అంటున్నాడు 3వ వచనంలో దేవుడు అంటున్నాడు ఏమంటాడు, అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేశాను. కనుక విగ్రహారాధన దేవుని యొక్క ఏర్పాటులో కొనసాగుట కొరకై విగ్రహారాధనను విడిచిపెట్టిన అబ్రహాం దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడం కొరకై విగ్రహారాధన వదిలిపెట్టేశాడు. విగ్రహారాధన నుంచి ఏం చేసినాడు, దూరంగా వచ్చేసాడు. ఎక్కడ కల్దీయుల దేశము, ఎక్కడ కనాను, సరే ఎక్కడో కల్దీయుడైన అబ్రహాము, కల్దీయుల దేశంలో ఉన్న అబ్రహాము కనాను దేశానికి దేవుని చేత నడిపించబడ్డాడు. ఆ దేవుడు అన్నాడు, నువ్వు నేను చూపించు దేశానికి వెళ్ళి అక్కడ నివసించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అబ్రహాంతో దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఆ కల్దీయుల ఊరని పట్టణం నుంచి వెలుపడికి వచ్చి కనానుకు నడుచుకుంటూ వచ్చాడు, కనానుకు చేరుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం గలవాడై ఏం చేసినాడు, దేవుడు చెప్పిన చోటకి వెళ్ళాడు. ఇప్పుడు విగ్రహారాధన మానివేసిన అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో చాలామంది, మనం అందరం కూడా భారతీయులం, ఇండియన్స్ అంటే ఏమంటారు దాన్ని, ఇంకో మాట హిందూ దేశం అంటారు. హిందూ దేశం అంటే రకరకాల సంస్కృతులు, భాషలు, మతాలు, కులాలు ఉన్నాయి కదా. వేరే దేశాల్లో ఈ భాషలు, మతాలు, కులాలు లేవు. వేరే దేశాల్లో ఏ భేదం లేదు, ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ రంగు లేదు, ఏ భేదం లేదు, అంత సమం. కానీ మన దేశంలో ఇండియన్ కల్చర్లో మతాలు, కులాలు, సంస్కృతులు ఉన్నాయి, విభిన్న రకాలైన ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన ప్రాంతంలో మనం కూడా ఈ యొక్క విగ్రహారాధన నుంచి దేవుని వైపు నడిపించబడిన వారమే. మా పితరులు, మా నాన్నగారు కూడా, ఆయన పేరే సుబ్రహ్మణ్యం అంటే తెలుసుగా మీకు. రోజు పోయి పుట్టలో పాలు పోసి వస్తే కానీ ఆయన రోజు గడిచేది కాదంట. ఆ చిన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళ కథలుగా. కానీ అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే విగ్రహారాధన నుంచి మా డాడీ వాళ్ళు విగ్రహారాధన విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించే వాళ్ళు అయిన తర్వాత మేము కూడా ఇప్పుడు ఆ యేసుప్రభుని వెంబడించే అనుభవంలో మేము కూడా ఉన్నాం. అట్లనే మన జీవితాల్లో ప్రతి ఒక్కరు అంతే, ప్రతి ఒక్కరూ అదే అనుభవం. కాబట్టి విగ్రహారాధన విడిచి యేసు ప్రభువును వెంబడించే అనుభవంలోకి అబ్రహాం వచ్చినట్లు, విశ్వాసం కలిగినటువంటి అబ్రహాంలాగా మనం కూడా విగ్రహారాధన విడిచిపెట్టాలి. విగ్రహారాధన అంటే ఏంటి చెప్పండి? విగ్రహారాధన అంటే ఏం లేదు, ఇదే దేవుడని ఒక దాన్ని పూజించడమే విగ్రహం, అదే విగ్రహారాధన. ఈ రోజుల్లో విగ్రహారాధన అంటే ఏంటి? చెట్టుకి, రాయికి, రప్పకి, పుట్టకి మొక్కుతున్నారు. లేకపోతే ఒక రాయి బొమ్మను చేసుకుని పుట్ట పెట్టుకుని దానికి మొక్కుతున్నారు. అదే విగ్రహారాధన అంటే. ఇలాంటి విగ్రహారాధన అబ్రహాముకు విసుకొచ్చి ఈ దేవుళ్ళు ఎందుకు పనికిరాని దేవుళ్ళని ఆయన జీవితంలో ఒక మార్పు కలిగినప్పుడు దేవుడు ఆయన దర్శించి, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే వచ్చిన ఈ అబ్రహాం ఏం చేసినాడు, విగ్రహారాధన విడిచిపెట్టాడు. అంతేకాదు, విగ్రహారాధికుల కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు. అసలు ఆ కల్దీల ఊరని పట్టణంలో ఉండడానికి ఇష్టపడలా. అందుకే అబ్రహాంతో దేవుడు అంటాడు, ఆదికాండం 15వ అధ్యాయం చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం చూడండి, 6వ వచనం. అతడు 7వ వచనం చూడండి, 7వ వచనం. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలికి తీసుకొచ్చిన యెహోవాను నేనే అని చెప్పాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట? ఈ కనాను నీకు ఇవ్వడం కోసం కల్దీల ఊరని పట్టణం నుంచి నీ వెలుపటికి తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవాను నేనే. కనుక నీకు ఈ కనాన్ని ఇవ్వడానికి నేనేం చేశాను, కల్దీల ఊరు నుండి బయటకు తీసుకొచ్చాను, ఆ పట్టణం నుంచి బయటకు తీసుకొచ్చాను. విగ్రహారాధనను విడిచిపెట్టి దేవుడు చూపించిన పట్టణానికి వచ్చిన అబ్రహాం కారణం ఏంటి? దేవుణ్ణి నమ్మాడు. ఆయన దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు అబ్రహాం. అందువలన తన తల్లిదండ్రులను వదిలిపెట్టేశాడు, తన దేశాన్ని వదిలిపెట్టాడు, తన బంధువులను వదిలిపెట్టాడు, తన ఇంటిని వదిలిపెట్టాడు, తన జాతిని, తన వారిని అందరిని వదిలిపెట్టేసి కుటుంబంతో సహా బయలుదేరాడు. ఎక్కడికి? కనాన్. ఈ రోజుల్లో మనం కూడా ఇలాంటి వారైన అనుభవంలోకి రావాలి. ఇంకా విగ్రహారాధన, ఇంకా అలాంటి అలవాట్లు, ఇంకా అలాంటి సంస్కృతి ఎక్కడైనా పాటిస్తున్నామేమో. ఒకవేళ
లోకపరమైనటువంటి విగ్రహ పూజలు మనం ఇంకా మన జీవితాల్లో కలిగి ఉంటున్నామేమో, దాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. ఏదో ఒక మూలన విగ్రహం నిలుపుతాం మనం, సరే, ఏదో ఒక మూలన విగ్రహం నిలుపుతాం, ఏదో ఒక మూలన సాంబ్రాణి వేస్తుంటాం. ఏంటి సాంబ్రాణి ఎటువంటి పొల్లేని తెప్పక్కర్లా నువ్వు సాంబ్రాణి ఎటువంటి పొల్లేని తెప్పక్కర్లా. ఒక మాట ఉంది, గదిలో నువ్వు బీరువాలో దాచిపెట్టుకున్న ఏదో ఒక వస్తువు విగ్రహాన్ని చేసి పడేసావు అంతే, దాన్ని పూజిస్తుంటావు. దానికి ఏం చేస్తావు? ప్రతి వాళ్ళకి లైట్ ఒక విగ్రహం అయిపోయింది. లైట్ ఇంగానే అనుకుంటుంటారు కొంతమంది కదా, కొంతమంది కళ్ళకద్దుకుంటుంటారు. ఆహా. కాబట్టి ఇలాంటి సంస్కృతిని విడిచిపెట్టాడు అబ్రహాం, అలాంటి విధానాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎటువైపు వెళ్తున్నాడు? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు విశ్వాసం గలవాడే ప్రయాణం చేశాడు. కనుక మనం కూడా విగ్రహారాధన సంబంధమైన విషయాలు మానవలసిన వారుకున్నాం. అబ్రహాము విగ్రహారాధనను విడిచిపెట్టేశాడు. రూతు మోయాబు యొక్క పద్ధతులను విడిచిపెట్టేసింది. అబ్రహాము విగ్రహారాధనను, కల్దీల పద్ధతులను విడిచిపెట్టేశాడు. మోయాబు అన్యజనుల దేశమే, కల్దీ పట్టణం అన్యజనుల దేశమే. కనుక వాళ్ళిద్దరూ అన్యజనులు ఉన్న వాళ్ళే దేవుని యేసు ప్రభు వైపు చూస్తూ కొనసాగేవాళ్ళుగా రూతు మోయాబును విడిచిపెడితే అబ్రహాము కల్దీయుల సంబంధమైన విగ్రహారాధన విడిచిపెట్టేసిన వాడుగా ఉన్నాడు. ఇది రెండవది. మూడవది చూడండి, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మూడవ విషయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయము 27వ వచనం చూడండి. హెబ్రీ 11:27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని సూచిస్తున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. విశ్వాసమును బట్టి ఏం చేసినాడు? మోషే ఏం చేశాడు? పాప భోగమును విడిచిపెట్టేశాడు. ఐగుప్తు యొక్క పాప భోగాన్ని విడిచిపెట్టాడు. మోసే అనేటువంటి గొప్ప దైవజనుడు, దేవుని ఏర్పాటులోకి వచ్చిన ఒక మంచి ప్రవక్త, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన ఈ వ్యక్తి ఏం చేసినాడు? దేవుని వెంబడించడం కొరకై ఐగుప్తు సకల భోగములను వదిలిపెట్టేశాడు. ఏమండి, ఆయన పుట్టాడు అంటే పుట్టింది హెబ్రీల్లో పుట్టినా అనుకోని కారణంగా ఐగుప్తుల ఇంట్లో, ఫరో ఇంట్లో పెరిగాడు. ఫరో ఇంట్లో పెరిగిన కారణం చేత ఇప్పుడు ఆయన యువరాజు అయిపోయినాడు. యువరాజుగా పెరిగాడు. యువరాజు కావలసిన వాడు, ఫరో దృష్టిలో మంచి పేరు పొందినవాడు. ఆయన తర్వాత మోషేనే యువరాజును చేద్దామని నిర్ణయించిన ఈ మోషే ఏం చేసినాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే మేలని వదిలిపెట్టేశాడు? ఐగుప్తును విడిచిపెట్టాడు. ఐగుప్తులో ఉన్న రాజభోగాలను విడిచిపెట్టాడు. ఐగుప్తులో ఉన్నటువంటి అల్పకాల పాప భోగమును విడిచిపెట్టేశాడు. అంతే, ఇది కొంతకాలం ఉండే భోగం రా నాయన, ఇది మనకు వద్దనుకున్నాడు. కొంతకాలము ఈ భోగం అనిపించామంటే తర్వాత చాలా పనిష్మెంట్ ఉంటుంది, శిక్ష అనుభవించాలి, ఇది మనకొద్దు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే మేలని ఐగుప్తును పాపభోగాన్ని విడిచిపెట్టిన మోషే వలె మనం కూడా ఏం చేయాలా? భోగమును విడిచిపెట్టాలి. కొంతమందికి కొన్ని భోగాలు ఉంటాయి. ఏంటి? రాజభోగం కదా, రాజభోగం రా నాయన నీకు అంటారు. ఏంటి సంగతి? అన్నీ అట్లా జరిగిపోతూ ఉంటాయి ఆ వ్యక్తికి, అందుకే రాజభోగం పట్టిందిరా నీకు అంటారు. కనుక ఇవన్నీ కూడా మాయ. అందుకే ఆయన ఏమనుకున్నాడంటే మోషే అల్పకాల పాప భోగములు అన్నాడు. వాడు అల్పకాల పాప భోగములు అని అన్నాడు. చూడండి, అందు పైన వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. 24-26 వచనాలు కలిసి ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలను యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. ఏం చేస్తున్నాడంట? క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం. క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం. ఈ రాజుగారి కుమారుడు అనిపించుకోవడానికంటే కూడా నాకు అదే మంచిది, యేసు ప్రభువుని నేను వెంబడించడమే మంచిది, ఆయన వైపు చూస్తూ కొనసాగడమే మంచిది అని ఐగుప్తును విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, రాజరికాన్ని విడిచిపెట్టాడు, సకల సౌభాగ్యాలను విడిచిపెట్టాడు. కఠినమైన దరిద్రం అనుభవిస్తున్న హెబ్రీలను విడిపించడానికి కఠినమైన జీవితాన్ని కోరుకుంటూ వచ్చాడు.
ఈరోజు మనం వస్తామా చెప్పండి? వస్తామా? అరే అక్కడ ఉంటే నీకు అన్నీ జరిగిపోతాయి, హాయిగా ఉన్నాయన్న చోటు వదిలిపెట్టేసి రావయ్యా, ఇక్కడ చాలా పరిస్థితులు ఉన్నాయి చూద్దుగాని రా అని నమ్మంటే ఎవరైనా వస్తారా? అక్కడేమో రాజుగారు డ్రెస్ ఎక్కువ తిరుగుతున్నాడు, యువరాజు ఎలా తిరుగుతున్నాడు. అక్కడ అంత పనివారం ఎక్కువ ఉన్నారు ఆయనకు. ఏం పిలిస్తే చిటికేస్తే వచ్చి ఏం కావాలంటే చేసి పెట్టే పనివాళ్ళు ఉన్నారు అక్కడ. అసలు ఈయన కాలు కదిపితే అక్కడ సర్వెంట్లు, ఆయనకు ఎన్నో సఫరీలు చేసే సర్వెంట్లు ఉంటారు. అలాంటి ప్రదేశం, లేకపోతే ఆజ్ఞను అభ్యస్తే చాలు సకలం వచ్చి ఆయన ముందు వాలిపోతాయి అంతే. అట్లాంటి ఆయన క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. అందుకే అల్పకాల పాపభోగము వద్దు, నాకు ఇది వద్దు అని చేశాడు. రాజుగారి కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట. నేను రాజుగారి కుమారుడిని కాదు అని ఒక గొప్ప తీర్మానానికి వచ్చి యేసుక్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అని యేసు ప్రభుని వెంబడించే వ్యక్తి అయిపోయినాడు. ఏం విడిచిపెట్టాడు చెప్పండి? ఈయన ఐగుప్తు రాజభోగములను విడిచిపెట్టాడు. మనం విడిచిపెడతామా? సరే, ఐగుప్తు అనేది కూడా పెద్ద విగ్రహారాధన సంబంధమైన దేశం. ఐగుప్తులో ఉన్న పరో అంటాడు, నేనే దేవుడిని, ఇంకెవడు దేవుడు లేడు అంటాడు. వాడైతే దుర్మార్గుడు కదా. అట్లాంటి దాన్ని విడిచిపెట్టేశాడు. మనం విడిచిపెడతామా? మన భోగాలు విడిచిపెడతామా? దేవుని కొరకు కొన్ని ప్రయాసపడాలంట, కొంత శ్రమ ఉందంట, కొంచెం నింద ఉందంట, నిందలు వస్తాయంట, కొన్ని ఇబ్బందులు వస్తాయంట, జరగని పరిస్థితులు వస్తాయంట, కొన్ని కష్టాలు వస్తాయి. మరి వెళ్దామా అంటే అమ్మో నేను రాలేనంట, నేను రాలేను. కాలు బయట పెడితే ఎట్లా ఉండాలా? రాజభోగాలు అనిపించేటువంటిది కోరుకుంటాం మనం. ప్రయాసపడాలి. ఇందాక నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు నా మోకాళ్ళు ఇలా బలహీనం అయిపోయినంటే మీకోసమే తిరిగి నా మోకాళ్ళు బలహీనం అయిపోయినాయని చెప్పగలను. మీకోసమే మోకరించి మోకాళ్ళ మీద కనిపెట్టి ప్రార్థన చేయడం వల్ల నా మోకాళ్ళలో పని అయిపోయిందని చెప్పగలను. కనుక మీ నిమిత్తమై కొంచెం శ్రమ అయినా కూడా దాన్ని అనుభవించడానికి సౌకర్యాన్ని విడిచిపెట్టాడు. అంటే యేసు ప్రభు ఏంటండి, పరలోకం సింహాసనం, అక్కడ కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఆయనకు ఎంతోమంది దూతలు ఉన్నారు అక్కడ. ఆయన ఆజ్ఞ నెరవేర్చే వాళ్ళు ఉన్నారు. సింహాసనంలో ఉన్నాడు. మన కోసము ఇక్కడ శ్రమలు, ఇక్కడ నిందలు, ఇక్కడ బాధలు, ఇక్కడ శాపాలు, ఇక్కడ పాపాలు భరించడం కొరకు యేసు ప్రభు ఏం చేశాడు? పరలోకాన్ని విడిచిపెట్టి రాలా? అట్లా ఇప్పుడు మోషే అనుకుంటున్నాడు, క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్ప భాగ్యం అని ఫరో యొక్క రాజభోగాన్ని విడిచిపెట్టేశాడు, ఐగుప్తు రాజభోగాన్ని విడిచిపెట్టేశాడు. మనం విడిచిపెడతామా? అన్ని సౌకర్యాలే కావాలి. అసౌకర్యంగా ఉంటే కొద్దిగా కూడా భక్తి చేయలేం మనం. అసౌకర్యంగా ఉంటే కొద్దిగా కూడా భక్తి చేయలేం. అసౌకర్యంగా ఉంటే అసౌకర్యం దాకా ఎందుకులేండి, మందిరంలో ప్రార్థన ఉంటే రావటానికి మనకు ఎంతో ఆటంకాలు, అడ్డంకులు. ప్రార్థన రావటం ఏమైందండి? సరే, ఇంకో మాట చెప్తా. ఆరాధనకు రావటానికి ఏమైంది? ఇంకొంచెం ముందుకు వెళ్తా. టైంకు రావడానికి ఏమైంది? మోషే అలా ఆలోచించలా. దేవుడంట, నన్నే దేవుడు ఇశ్రాయేలీలు, ఆ బానిసలకు ఉన్న ఇశ్రాయేలుని విడిపించడానికి నన్నే ఎన్నుకోబోతున్నాడని ముందే అర్థమైపోయిందంట ఆయనకి. ఐగుప్తులో రాజభోగం అనుభవిస్తున్న యువరాజుగా చలామణి అవుతున్న ఈ మోషేకి అర్థమైపోయిందంట, ఈ హెబ్రీయులు, బానిసలకు ఉన్న హెబ్రీయులను విడిపించేది దేవుడు నన్నే కోరుకుంటున్నాడు అని అతనికి అర్థమైపోయి అందుకే ఇక్కడ నిర్ణయించుకున్నాడు. క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఫరో కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలే. వాళ్ళ పెంచిన తల్లి అనిందంట, అయ్యా నువ్వు నా కుమారుడు అయ్యా అంటది. అని అంటే లేదు నేను నీ కుమారుడిని కాదు. ఒప్పుకోలే, నువ్వు నీ కుమారుని కాదు, నువ్వు నా తల్లివి కాదు, నా తల్లి ఒక హెబ్రీయురాలు, ఎకోబేదు అనేటువంటి ఒక తల్లి నాకుంది అని గుర్తించాడు, గమనించాడు. నా తల్లిదండ్రులు అక్కడున్నారు, నా తోబుట్టులు అక్కడున్నారు, కనుక నేను వాళ్లతో శ్రమ అనుభవించడానికే నిర్ణయించుకున్నానని ఆ రాజభోగాన్ని విడిచిపెట్టిన మోషే వలె లోకభోగాలను మనం విడిచిపెట్టగలమా? దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి. శ్రమ అంటే కొంచెం కఠినంగానే ఉంటుంది కదా, కొంచెం ఇబ్బందే. అది విడిచిపెట్టగలమా? విడిచిపెట్టాలి అని దేవుడు కోరుతున్నాడు. ఇది 3వ విషయం. 4వ విషయం చూడండి. మరి ఒక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం చివరిగా ఈ మాట చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం
మొదటి 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అటు వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వెరిలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళారు. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మ, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక స్త్రీ తన బలహీనత వల్ల నలుగురిలో నవ్వులు పాలైపోయిన సందర్భం. అందరూ నవ్వుతున్నారు, అందరూ రాళ్ళు వేస్తున్నారు, అందరూ భయంకరంగా దూషిస్తున్నారు, అందరూ అపహాస్యం చేస్తున్నారండి. యేసుప్రభు దగ్గరికి వచ్చారు, తీర్పు చెప్పమని అడుగుతున్నారు. అయ్యా, మోషే అయితే రాళ్లతో తాగొట్టమన్నాడు, నువ్వేం చెప్తావని అడిగితే యేసుప్రభు ఏం చెప్పాడు? వాళ్ళ యొక్క లోపాలన్నీ, మొదట మీలో తప్పు చేయని వాడెవడో వాడు ఈమె మీద రాయి వేయండి. మీలో తప్పు చేయని వాడెవడో మొదట రాయి వేయండి అంటే ఎవడు రాయి వేయకుండా అందరూ రాళ్ళు అక్కడ పడేసి పోయినారంట. పోతే యేసుప్రభు చూశాడు ఆమెను. అమ్మ, వారెవరు నిన్ను శిక్షించలేదా అంటే, లేదు ప్రభువా. చూడండి, ఆ మాట చూడండి, లేదు ప్రభువా అన్నాడు. చూడండి, యేసు ప్రభు ఆమె తరపున నిలబడ్డాడు. అందుకే అంటున్నాడు, ఆమె తరపున మాట్లాడాడు, ఆమె తరపున వకీలత పుచ్చుకున్నాడు, వకీలుగా పనిచేస్తున్నాడు, వాదించాడు. మొట్టమొదట మీలో పాపం లేని వాడెవడో వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. కాబట్టి ఇప్పుడు ఆమెను ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. ఆయన ప్రభువుగా గుర్తించింది. లేదు ప్రభువా అని ఆమె అని. అప్పుడు వారు నిన్ను శిక్షించకపోతే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట నీవు పాపము చేయకుమని చెప్పాను. ఇక మీదట నువ్వు పాపం చేయకము. కనుక ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే ప్రియులారా, యేసు ప్రభు నిమిత్తమై లేదా యేసు ప్రభువును వెంబడించడం కొరకై పాపాన్ని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించడానికి నిర్ణయించుకున్న స్త్రీ, పాపమును విడిచిపెట్టిన స్త్రీ, పాపం విడిచిపెట్టేసింది. ఇక నుంచి ఆమె పాపం చేసే స్థితిలో లేదు. ఇక నుంచి ఆమె ఆయన వెంబడించే బిడ్డ అయిపోయింది. ఇక నుంచి ఆమె యేసు ప్రభు కొరకైన జీవితం జీవించే బిడ్డ అయిపోయింది. ఇక నుంచి మందిరానికి వెళ్ళే బిడ్డ అయిపోయింది. ఇక నుంచి లోకం ఎదుట దేవుని సాక్షిగా నిలబడే బిడ్డగా అయిపోయింది. తన జీవితంలో మార్పు వచ్చేసింది. పాపం లేదు. ఇప్పుడు అంతా ఏంటి ఇప్పుడు అంతా ఆనందం వచ్చేసింది. కనుక 4వ విషయంలో పాపాన్ని విడిచిపెట్టిన స్త్రీని మనం చూస్తున్నాం. మనం విడిచిపెట్టామా పాపం? అది ఏ పాపమైనా కానివ్వండి, పాపం విడిచిపెట్టామా? రూతు మోయాబును విడిచిపెట్టేసింది. అబ్రహాము విగ్రహారాధన విడిచిపెట్టేశాడు. మోషే లోక భోగాలను విడిచిపెట్టేశాడు. పట్టబడిన స్త్రీ పాపం విడిచిపెట్టేసింది. ఒకవేళ ఇవన్నీ మనం విడిచిపెట్టామా? విడిచిపెట్టకుండా ఆ మోయాబునే పట్టుకుంటే, ఆ విగ్రహారాధనలోనే ఉంటే, ఆ లోకభోగాల వైపునే ఉంటే, ఆ పాపంలోనే ఉంటే యేసు ప్రభువుని ఎలా వెంబడిస్తాం? యేసు ప్రభువుని ఎలా పందిరంగంలో ఆయనది కూడా పరిగెత్తే వ్యక్తిగానే ఉంటావు? ఓపిక ఎక్కడ తెచ్చుకుంటావు? నీ యొక్క బలమంతా అక్కడే వినియోగిస్తున్నావు కదా, మోయాబులో వినియోగిస్తున్నావు. నీ బలమంతా విగ్రహారాధనకు వినియోగిస్తున్నావు. నీ బలమంతా కూడా లోకభోగాలకు వినియోగిస్తున్నావు. నీ బలమంతా కూడా పాపానికి వినియోగిస్తున్నావు. ఇంకా నీ బలము తెచ్చుకునేది ఎక్కడ? నువ్వు ఆయనతో కూడా పరిగెత్తేది ఎక్కడ? కనుక నీవేం చేయాలంటే, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్త అయిన యేసు వైపు చూస్తూ పరిగెత్తాలంటే మోయాబును విడిచిపెట్టాలి. రూతు వలె విగ్రహారాధన విడిచిపెట్టాలి. అబ్రహాం వలె. ఇంకా నేను విగ్రహారాధన చేయట్లేదు అనుకోవద్దు. చాలా విగ్రహాలు మనలో నిలుపుకొని ఉంటాం మనం.
యెహెజ్కేలు 14:3 చదువుకోండి, దాంట్లో ఉంటాయి. యెహెజ్కేలు 14:3. అంతేకాదు మార్కు సువార్త 7:20-21 రాసిన చదువుకోండి. ఎన్నో విగ్రహాలు నిలబెట్టుకొని వాటిని సేవిస్తూ ఉంటాం, వాటిని పూజిస్తూ ఉంటాం. వాటి నిమిత్తమై దేవుడిని వెంబడించడం మర్చిపోతాం. అట్లా అయితే మనం ఎక్కడ విశ్వాసులం? అట్లయితే మనం ఎక్కడ రక్షించబడిన వాళ్ళం? అట్లయితే మనం ఎక్కడ దేవుని బిడలం? ఇంకా లోకంలోనే ఉంటున్నాం కదా, ఇంకా మోయాబులోనే ఉంటున్నాం కదా, ఇంకా కల్దీల విగ్రహారాధనలు ఉంటున్నాం కదా, ఇంకా ఐగుప్తు పాప భోగంలో ఉంటున్నాం కదా, ఇంకా లోకపరమైనటువంటి మన చర్యలు నెరవేర్చుకునేటువంటి వారంగానే ఉంటున్నాం కదా, ఇంకా ఎక్కడ నువ్వు యేసుప్రభువుని వెంబడించే వ్యక్తిగా చేయబడుతున్నావు? అట్లా ఉండకుండా ఆయనను విశ్వాసంతో వెంబడించే అనుభవంలో మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే పైన 12:1 రాయబడింది. ఏమంటాడు అక్కడ? ఏమన్నా ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున అని రాయబడింది. ఎంత గొప్ప సాక్షి సమూహము! అక్కడ ఏదేన్లో హేబేలు మొదలుకొని ఇంకెక్కడి వరకు ఎన్నో పేర్లు రాశారు. అక్కడ పెద్ద లిస్టు, వాళ్ళందరికీ ఎంత పెద్ద లిస్ట్ ఉంది. అందుకే వాళ్ళందరినీ ఎంత గొప్ప సాక్షి సమూహం. యేసు ప్రభుని వెంబడించే వీళ్ళందరూ గొప్ప సాక్షి సమూహం. అందులో అబ్రహాం ఉన్నాడు, అందులో ఇసాకు ఉన్నాడు, అందులో నోవాహు ఉన్నాడు, అందులో హానోకు ఉన్నాడు, అందులో హేబేలు ఉన్నాడు, ఆదాము లేడు, కయ్యూను లేడు, ఇంకెవరు లేరు, చాలామంది లేరు. అందులో యాకోబు ఉన్నాడు కానీ వాళ్ళ అన్నయ్య ఏశావు లేడు. అందులో ఇస్సాకు ఉన్నాడు కానీ వాళ్ళ అన్నయ్య ఇస్మాయిలు లేడు. ఇట్లా అంటే ఈ లిస్టులో కొంతమంది పేర్లే రాయాల అక్కడ. అందుకే వీళ్ళందరికీ ఒక పేరు పెట్టించాడు. చాలామంది వీళ్ళంతా కూడా సాక్షి సమూహం వల్లే మేఘములాగా మనలను ఆవరించి ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలా? వాళ్ళలాగా మనం కూడా యేసుప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి. అంటే అవతల ఉన్న వాటిని విడిచిపెట్టేయాలి, అవతల జీవితాన్ని విడిచిపెట్టాలి, మర్చిపోవాలి, గుర్తు చేసుకోకూడదు. మాటి గుర్తు చేసుకుంటామా? పదపదాకా మళ్ళీ అప్పుడే బాగుందండి. వీళ్ళు కూడా అనుకున్నారు ఇశ్రాయేలు అక్కడే బాగుంది, ఐగుప్తులోనే బాగుంది, ఆ జీవితమే బాగుంది అనుకుంటూ ఉంటే నష్టపోయే వాళ్ళకు ఉంటాం. అందువల్ల మనం ఏం చేయాలా? ముందున్న వాటి కొరకు వేగిరపడేవారుగా ఉండాలి. వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికి కొరకు వేగిరపడేవారుగా మనం ఉంటేనే యేసు వైపు చూస్తూ మనం పందిరంగంలో కొనసాగే వాళ్ళంగా మనం ఉంటాము అనేది వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుందామండి. బలలో పాలు పొందబోతున్నాం, పరీక్షించుకుందాం. ఇంకెక్కడైనా ఐగుప్తుందా? ఇంకెక్కడన్నా కల్దీల కల్చర్ నీలో ఉందా? ఇంకెక్కడన్నా మోయాబు లక్షణాలు నీలో ఉన్నాయా? ఇంకెక్కడన్నా లోకపరమైనటువంటి చిక్కుల్లో ఇబ్బంది పడుతున్నావా, చిక్కున్నావా? విడిచిపెట్టు, దేవుని వైపు చూడాలి, కొనసాగాలని. అలాంటి అనుభవంలోనే బలలో మనం చేయవేస్తే మనం దీవించబడతామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందనంటున్నాం.